అంటే లాస్ట్ అండ్ ఏమంటారు క్వశ్చన్ ఏదైతే ఉందో, ఒక లైఫ్ స్టైల్ డాక్టర్గా ఒక షుగర్ పేషెంట్స్కి అంటే షుగర్ తగ్గడానికి ఉండొచ్చు, లేదా షుగర్ పేషెంట్స్ ఇప్పుడు కొంతమంది సర్జరీస్ అవసరం పడుతూ ఉంటాయి, ఇన్స్టెంట్ కంటికి సంబంధించిందో మిగతా సర్జరీస్ అవసరం పడుతూ ఉంటాయి, షుగర్ కంట్రోల్ కానీ వాడు సర్జరీ చేయలేదు అంటే అలాంటి వాళ్ళకి ఉండొచ్చు. మామూలుగా నేను ఆరోగ్యంగా ఉంటాను, ఏ డైట్ అయినా ఫాలో అవుతా అనే వాళ్ళకి ఉండొచ్చు, లేదా డైట్ నేను ఫాలో కావాలని ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే రెండు వర్గాలు ఉంటాయి దీంట్లో కూడా. షుగర్ నన్ను ఏం చేయదు, నేను అన్ని తింటా అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. పర్వాలేదు, ఉన్న కాడికి అయింది, ఎప్పుడు చనిపోయినా నాకేం పెద్ద ఏం లేదు, డ్రీమ్స్ గోల్స్ ఏం లేవు, నో ప్రాబ్లం అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. లేదు, నా ఆరోగ్యం నా చేతుల్లో, నేను కొన్ని ఫాలో అవుతా అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం ఏదైతే ఉంటుందో మీరిచ్చే డైట్ అంటే బ్రేక్ఫాస్ట్ అయ్యుండొచ్చు, లంచ్ అయ్యుండొచ్చు, అసలు డిన్నర్ ఉంటుందా ఉండదా, డిన్నర్ ఏ టైంలో చేయాలి, వీటికి సంబంధించి చెప్పండి. ముఖ్యంగా ఈ విషయంలో ఈ క్వశ్చన్కి వచ్చేసరికి నా ఎగ్జాంపులే చెప్తాను. నేను ఒక మంచి డ్రీమర్ని, నేను ఒక ఆశావాదిని. అంటే జీవితంలో కొన్ని సాధించాలి, నాకంటూ కొన్ని గోల్స్ లక్ష్యాలు ఉన్నాయి. అప్పుడు ఏం జరిగింది, ఉదాహరణకు అరే నా ఫ్రెండ్స్ అంటారు కదా, అరే కొంత లావు ఉన్నవరా, జాగ్రత్త, డ్రీమ్స్ ఉంటే సరిపోతే జాగ్రత్తగా ఉండాలిరా అని అనగానే ఫస్ట్ ఏం చేసిన, లైఫ్ స్టైల్ డాక్టర్గా ఫస్ట్ నేనేం చేయాలి, నేనేం చేయాలంటే నేను ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు, మనం జబ్బు లేనప్పుడే నిర్ణయం తీసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ముందు సెర్చ్ చేసిన. సెర్చ్ అంటే గూగుల్లోనో యూట్యూబ్లో కాదు, ఏదైతే మెడికాస్ ఉంటాయో, ఏదైతే మెడిసినల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి చదివితే నాకు నచ్చింది ఏంటంటే మంచిగా ఒక పూట బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా తిను, ఆ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానీ 2 ఇడ్లీలు తిన్నావు, పల్లి చట్నీ బాగా తిను, కొబ్బరి చట్నీ బాగా తిను, లేదా 2 రోజులు రాగి దోశ తిను, లేదా రాగి సంగటి తిను. ఇంతే ఏముంది, ఓ రోజు ఇడ్లీ తిన్నాం, ఓ రోజు 2 కోడిగుడ్లు, ఒక బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం, ఇంకో రోజు ఇంత రాగి సంగటి తిన్నాం, ఇంకో రోజు 2 దోశలు తిన్నాం. వారం గడిచిపోయింది, మళ్ళీ కొత్త వారం రానే వచ్చింది, అయిపోయింది బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం లంచ్లో రైస్ దట్టంగా తిను, రైస్ అంటే ఇంత రైస్ తిను, ఇంత కర్రీ తిను అని చెప్పేసి చెప్పింది సైన్స్. తినేసిన రాత్రి 5 దాటిన తర్వాత తినకని చెప్పేసి ఇది ఏమంటారు మన యొక్క క్లాసికల్ బుక్స్ చెప్తున్నాయి. మరియు చాలామంది సక్సెస్ఫుల్ యోగా మాస్టర్లు, హెల్తీగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని ఫాలో అవుదామని అనిపించింది, వాళ్ళని ఫాలో అయినా. 5 తర్వాత తినడం మానేసిన. 5 తర్వాత ఏం తింటున్నావు, ఒక ఆకలి ఏమైనా ఉదాహరణకు పల్లీలు నానబెట్టుకునేది తింటున్నాం, ఎర్ర బొబ్బెర్లు నానబెట్టుకునేది తింటున్నాం, పచ్చి కొబ్బరి తింటున్నాం విత్ మిరియాలు, లేదా మంచి జామ పండ్లు అవి తీసుకొచ్చుకుంటే దాని మీద మిరియం చల్లుకొని మంచి రుచికరంగా తింటున్నాం, లేదా రాత్రి బాగా ఆకలి అయితే 2 మంచిగా ఆమ్లెట్ వేసుకొని తింటున్నాం. బస్ సూపర్ హెల్తీ. మరి రాత్రి ఎవడన్నా డిన్నర్ పిలిచిండు, ఈ పని మధ్యాహ్నం చేసి రాత్రి అక్కడ అన్నం తింటున్నాం, అయిపోయింది. ఇప్పుడు రాత్రి చేసే పని మధ్యాహ్నం చేస్తున్నాం, మధ్యాహ్నం చేసే పని రాత్రి చేస్తున్నాం. ఆడ కడుపును సాటిస్ఫై చేస్తున్నాం. పెళ్లికి పోతున్నాం అనుకుందాం, రిసెప్షన్కి పోతున్నాం అనుకుందాం, ఎంగేజ్మెంట్కి పోతున్నాం అనుకుందాం, అక్కడ కడుపు నిండా తింటున్నాం. అక్కడ ఏం తింటున్నాం, ఇంకా ఉదాహరణకు 4 రకాలు దొరికినాయి, రైస్ తక్కువ, అవన్నీ ఎక్కువ తినేస్తున్నాం. రాత్రి అయినా పర్వాలేదు, మధ్యాహ్నం తినలే కదా. ఇది మనకేం జబ్బు లేదు కదా. జబ్బున్నా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది, జబ్బు లేకున్నా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. ఇట్లుండు, 20 నిమిషాలు వాకింగ్ చేయి, ఒక్క 10-15 నిమిషాలు చిన్నగా ఇంట్లో వామప్స్ అవి చేసుకో. ప్రతి 2 గంటలకు 4 గంటలకు ఒకసారి గోడ కాలు పెట్టి ఎక్సర్సైజ్ చేసుకో. చేస్తున్నాం. చిన్నపిల్లగా అనుకున్నట్టు పాదాలు మంచిగా కండరాలు ఆరోగ్యంగా ఉన్నాయి, ఆనందంగా ఉంది, ఏ జబ్బు ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు. ఎందుకు కొలెస్ట్రాల్ ఉండదు? కొబ్బరి ఇంతింత తింటున్నాం, పల్లీలు ఇంతింత తింటున్నాం, చాలా బాగుంది. ఇంకా తినేవాడి గురించి రేపు ఎప్పుడన్నా ఇంకా వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఏది కొలెస్ట్రాల్, ఇప్పుడు పల్లీలు తినద్దని చెప్తారు, పల్లీలు తింటే కొలెస్ట్రాల్ ఉండదు, పల్లీలు తినకనే కొలెస్ట్రాల్ వస్తుంది, కొబ్బరి తినకనే కొలెస్ట్రాల్ వస్తుంది. దాని గురించి మనం ఇంకో ఎపిసోడ్ చేద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇలాంటి మంచి భోజనం, ఇలాంటి మంచి లైఫ్ స్టైల్ను నేను ఫాలో అవుతున్నా. నాకు ఏ ట్యాబ్లెట్ అలవాట్లేదు, ఇంతకుముందు ఏ జబ్బు లేదు. ఇప్పుడు
ఏ లక్షణాలు లేదు, ఏ సమస్య లేదు. ఐఎమ్ క్వైట్ హెల్దీ. నా లాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, హెల్తీ ఫాస్టింగ్, కడుపు నిండా తింటూ ఉన్నాం. మళ్ళా ఇంకొకటి ఏంటంటే బయట ఏం తినే అలవాటు లేదు. ఆఖరికి మిరపకాయ బజ్జీలు అయితే కూడా ఆ వాసన రాదు. ఎందుకంటే అది అవసరం లేదని ఫస్ట్ నిర్ణయించుకోవాలి కనెక్ట్ అయ్యి. అలాంటి లైఫ్ స్టైల్ ఉంటే ఏ జబ్బు రాదు. ఎలాంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే నా మీదికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే జబ్బు వచ్చి తెలుస్తుంది. వీడు బయట ఇది తింటున్నాడు అని జబ్బు తెలుస్తుంది. జబ్బు మాట్లాడుతుంది, మన శరీరం యొక్క లక్షణాలను చూపిస్తుంది. అట్లా ఇప్పటి వరకు ఇలా చేస్తే ఎవరైనా ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే లైఫ్లో స్టైల్తో ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క షుగర్ రాని వాళ్ళకు, షుగర్ వచ్చిన వాళ్ళకి, షుగర్తో సఫర్ అవుతున్న వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకున్న డౌట్ని చాలా మంచిగా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సార్ టైం కొంచెం ఫిక్స్ చేసి హెక్టిక్ షెడ్యూల్ ఉన్న తరుణంలో కొంచెం టైం తీసుకోండి. మీకోసం ఎన్నో వీడియోలు చేయడానికి వీఆర్ రెడీ. చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీ ఆరోగ్యం ఇలా చేసుకుంటే మీ ఆరోగ్యం అంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉండొచ్చు అనేది మా పర్పస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.